నాగేశ్వర్ గారు, ముందుగా జూబ్లీస్ విషయానికి వద్దాం. మొత్తం 10 రౌండ్లకు 9 రౌండ్లు పూర్తయ్యాయి. 25,000 మెజార్టీ దాటింది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, 2 డేస్ బ్యాక్ కూడా ఖచ్చితంగా 20,000 మెజార్టీ వరకు వస్తుంది అనుకున్నాం. అంతకు మించి అనే రేంజ్లో 25,000 దాటిపోయింది మెజార్టీ. ఫైనల్ రౌండ్ మరికొంత యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఏ రకంగా చూసుకున్నా జూబ్లీస్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుస్తున్నాయి అన్నప్పటికీ వాళ్ళు ఊహించిన మెజార్టీ కంటే ఇంకెక్కువ వచ్చింది. అటు బీహార్లో కూడా అదే ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పినప్పటికీ అన్ని 167 మ్యాజిక్ ఫిగర్ ఫుల్ ఎన్డీఏకి వస్తాయని మ్యాక్సిమం చెప్తే 199 200 ఫిగర్ కూడా దాటే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎలా చూడాలి రెండు ఎన్నికల్ని? ముందుగా జూబ్లీహిల్స్ గురించి మాట్లాడదాం. ఈ విజయానికి ప్రధాన కారణం ఏదనుకుంటున్నారు? ఇంతటి ఒక రకంగా ఇది ఘన విజయమే. బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లో మరో సిట్టింగ్ సీట్ కోల్పోయింది. మొన్న కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీహిల్స్. ఎలా చూడాలి దీనికి కారణం ఏంటి? అంటే అననుకూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని ఒక రాజకీయ పార్టీ కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తే, ఒక నాయకుడు కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తే ఏ రకంగా ఫలితం తారుమారవుతుంది అనడానికి జూబ్లీహిల్స్కి ఉదాహరణ. మనందరికీ తెలుసు, స్పష్టంగా బీఆర్ఎస్ ఆధిక్యతతో స్టార్ట్ అయింది జూబ్లీహిల్స్ క్యాంపెయిన్. కానీ కాంగ్రెస్ ఆధిక్యతగా మారింది. అంటే వాస్తవంగా ఒక 20,000 మెజారిటీ బీఆర్ఎస్కి ఉండే స్టార్టింగ్లో, ఈ ఎన్నికల ప్రచారం మొదలు కాకముందు. ఇప్పుడు బీఆర్ఎస్ కు 20,000 ఆధిక్యత, కాంగ్రెస్ 20-25,000 కంటిన్యూ చేద్దాం. 24,658 ఇప్పటికి మనకు అంతున్న సమాచారం. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. 24,658 ఓట్ల మెజార్టీతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ సమీప అభ్యర్థి మాగుంటి సునీతపై విజయం సాధించారు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మొత్తం కౌంటింగ్ పూర్తయింది. జూబ్లీహిల్స్లో 24,658 ఓట్ల మెజార్టీ నవీన్ యాదవ్కు దక్కింది. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల వరకు 10% వరకు, అంటే 20,000, అరౌండ్ 20,000 అనుకున్నారు. అంతకు మించి అనే స్థాయిలో 24,658 ఓట్ల ఆధిక్యం నవీన్ యాదవ్కు దక్కింది. ఓవరాల్గా విజయం సాధించారు. నాగేశ్వర్ గారు చెప్పండి. అంటే ఇది ఒక క్లాసిక్ కేసు. ఇది ఒక ఎలక్షన్ ఏ రకంగా మ్యాసివ్గా షిఫ్ట్ అవుతుంది అని. అంటే ఈ ఎన్నికలు ఒక 1 మంత్ క్రితం చూస్తే సరిగ్గా ఒక 10% ఆధిక్యత బీఆర్ఎస్కి ఉండే. మీరు ఏ ఒపీనియన్ పోల్ సర్వేలు చూసినా 20,000కు పైగా మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అని అంచనా ఉండే. అది మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్స్కి వచ్చే వరకు 6-7% బీఆర్ఎస్ మెజార్టీ పడిపోయింది.